షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేశారు సార్, నాకు తెలిసి మీరు విన్నారో లేదో. షర్మిల గారు ఏమన్నారంటే, సాయిరెడ్డి రాజీనామా చేయడం నాకే షాక్ ఉంది, కానీ జగన్ వ్యూహాలను మీరు ఎవరు మర్చిపోవద్దు. జగన్ బీజేపీకి ఇంకా కావాల్సిన వాడు, బీజేపీతో ఉన్నవాడు. రేపు ఏదైనా జరగవచ్చు. మీరు ఈ మూవ్ని తీసుకొని ఎవరు రాజకీయంగా ఆనందపడొద్దు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి షర్మిల గారు కామెంట్ చేశారు. దాని మీద ఏమైనా చెప్తారా? సొంత చెల్లి కాదు, సొంత చెల్లి కదా, ఇంకా ఆవిడకి ఎక్కువ తెలుసు అనుకోని మనం కాముగా ఉండడం తప్ప చేసేది ఏం లేదు. ఇక్కడ ఆవిడ మాట్లాడింది సొంత చెల్లిగా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అవును, బీజేపీతో శత్రుత్వం వాళ్ళకు ఉంది కాబట్టి వారు మాట్లాడుతున్నారు. ఇది ఒకటి మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. ఇంతకుముందు 2019లో టీజీ వెంకటేష్ గాని లేకపోతే సుజనా చౌదరి, సీఎం రమేష్ వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించాలని మేమే ఆరోపణలు చేసాం. అవును, అప్పుడు సిచ్యువేషన్ అట్లుండింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు శత్రుత్వం ఉండింది బీజేపీతో, మంచి చేసుకోవాలని వెళ్ళాడు. అప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో వాళ్ళేం మనం పొత్తులో లేము. ఇప్పుడు డైరెక్ట్ పొత్తులో ఉన్నారు తెలుగుదేశం అండ్ జనసేన. ఇప్పుడు మా వాళ్ళని అక్కడ పంపించి మేమేం సాధించేది ఏముంది అక్కడ? సాధించేది కూడా ఏం ఉండదు. సో పరిస్థితులు టోటలీ డిఫరెంట్. ఆవిడ ఎందుకన్నారో ఆవిడ విజ్ఞతగా వదిలేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము, నా వాళ్ళని అక్కడ పెడతా, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా, నేను ఈ ముసుగులో రాజకీయాలు చేస్తా, ఇటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అది కారణం కానే కాదు. నాకు ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అది అస్సలు రీజనే కాదు. అండ్ షర్మిల గారికి కూడా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అమ్మ షర్మిలమ్మ, నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో, నాకే అన్ని తెలుసని పుసుకుని నువ్వు ఏదంటే అది మాట్లాడకు. ఆల్రెడీ నువ్వు అబాసుబాలేదులో జనాల్లో, నువ్వు మళ్ళా పరువు తీసుకోకని మాత్రమే నేను చెప్పగలను షర్మిల గారికి. ఓకే ఓకే, ఇంకా 2 పాయింట్ క్లారిటీ ఇవ్వాలి మీరు. ఒకటి, ఈ చిరంజీవి గారికి సంబంధించిన రాజ్యసభ వ్యవహారం పైన చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానం చిరంజీవికి వెళ్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇప్పుడు ఎలాంటి రాజకీయం జరుగుతుంది ఏపీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఏంటి ఇది, చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి అక్కడ ఏమన్నా పొలిటికల్గా ఒక డ్రామాని క్రియేట్ చేసి టీడీపీని పక్కన పెట్టాలనే ప్లాన్ ఏమన్నా జరుగుతుందా? 100% ఛాన్స్ ఉంది, 100%. ఇప్పుడు ఇందాక ఒక వేరే ఛానల్లో మాట్లాడతా, బీసీని ఎంకరేజ్ చేస్తున్నారు బీజేపీ, సో ఈ రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తున్నారు అనేది ఒక ఆ ఛానల్లో పెద్ద ఆయన చెప్పారు. అది ఒక ఆప్షన్. బీజేపీ తరపునే సాయిరెడ్డి గారు మళ్ళీ ఎంపీ అయినారని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మూడవది, ఈ రాజ్యసభ స్థానాన్ని చిరంజీవికి ఇచ్చినారన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న సాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే అది షాకింగ్ సర్ప్రైజ్ మాకు. కానీ నెక్స్ట్ ఈ 3 ఏం జరిగినా షాకింగ్ కాదు, సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే సర్ప్రైజ్ ఏముంటది, ఇంకా అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు అనేది కరెక్ట్. చిరంజీవి గారికి కూడా ఇవ్వచ్చు. చిరంజీవి గారు నేను కాంగ్రెస్ అంటాడు, ఆయన ఏదో పార్టీ అంటాడు. సొంత ఇంట్లో వాళ్ళతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోకుండా ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి ఇచ్చిన విందులో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ లేని నారా లోకేష్ కు హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒకటబ్బా, నీకు 3 ఏళ్ల తర్వాత మంత్రి పదవి ఇస్తాని నువ్వు ఎప్పుడైనా చరిత్రలో ఎవరైనా చెప్పడం విన్నావు? నువ్వు లేదు కదా. పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవచ్చు, మాట్లాడటం. నెక్స్ట్ మంత్రివర్గం ఇస్తానో నీకు అవకాశం చూస్తానా అని చెప్పొచ్చు. ఎప్పుడు అక్టోబర్ లోనో ఎప్పుడో నాగబాబుకు చెప్పారు నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని. ఇది ఇంతవరకు లేదు. ఇప్పుడు నీకు ఎప్పుడో విస్తరణ జరిగేటప్పుడు అప్పుడే చెప్పొచ్చు, లోపల చెప్పుకోవచ్చు, కానీ పత్రికా ప్రకటన చేయడం దేనికి? ఇప్పుడు తమ్ముడికి మంత్రివర్గంలో స్థానం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్న జనసేనకు ఈ తెలుగుదేశానికి చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ డిప్యూటీ నడుస్తుంది బాగా. ఆ నడుస్తున్న ప్రక్రియలో ఇప్పుడు నేను పెద్దన్న పాత్ర పోషిస్తా, నేను నా 2వ తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి, అదే నా ప్రధాన లక్ష్యం అన్నది చిరంజీవి వేసే అడుగుల్లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడూ చెప్పండి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ ఈ సంవత్సరమే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చెప్పాలనుకుంటే ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, ప్రజలందరికీ తెలిసేలాగా ట్విట్టర్ లో చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఆయన. అండ్ ఆల్సో పుష్ప సినిమా అప్పుడు జరిగిన ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, సరే వెళ్ళారు లబ్బా సొంత మేనమామ కదా అని. తర్వాత నాగబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ షాక్ అయ్యారు, ఇదేంది చిరంజీవి ఇంటికి వెళ్ళి నాగబాబు ఇంటికి కూడా వెళ్ళాడు, ఏం అవసరం ఉంది? ఎందుకంటే నాగబాబు కదా కామెంట్ చేసింది. అల్లు అర్జున్ గారు మన నంద్యాలకు వచ్చినప్పుడు, శిల్పారావి గారి దగ్గరికి వచ్చినప్పుడు నాగబాబు కామెంట్ చేశాడు, మనవాడైనా పరాయవాడైనా మనవాడే ఏదో అదేదని. సో నాగబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ షాక్ అయ్యారు. చిరంజీవి చెప్పింటాడు, నువ్వు నాగబాబు ఇంటికి కూడా వెళ్ళు, తప్పకుండా వెళ్లాల్సిందే అని.
ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు అదే ఈడ కూడా జరుగుతుంది. వాళ్ళ తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకోవడంలో భాగంగా అదొకటి. బీజేపీతో ఇంకా సఖ్యత పెంచు ఎస్ వాళ్ళు ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నారు. చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ గాని బీజేపీతో ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ లాభము. ఏమో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విలీనం చేసి రాష్ట్రానికి అధ్యక్షుని చేసి నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించిన